జై తెలంగాణ. ఇంతేనా చెప్పదండి దమ్మ తగ్గితేనా? జై తెలంగాణ. జైలు అందరూ జైలపాల దయచేసి జై తెలంగాణ. ఇక్కడ ఉన్న వాళ్ళకి లేవా జైలు? అక్కడ ఉన్న వాళ్ళకి లేవా? మీదున్న వాళ్ళు జై తెలంగాణ. అక్కడ అవిజ్ఞ హాస్పిటల్ కాడ నిలబడ్డ తమ్ముళ్ళు మీకు జైలు లేవా? జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, మీ అందరికీ ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పిన మన కాబోయే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అన్న వినోదన్న గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న సుక్కి రవిశంకర్ గారు, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా విచ్చేసిన భూపత్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న నాయకులందరికీ, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ నమస్కారం. సరిగ్గా 4.5 నెలల కిందట అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్ లో ఆనాడు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయండి, ఇంకా మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ దగ్గరికి వచ్చినాం. కానీ ఆనాడు సరే ఇక్కడ ఒక ఆయన సొప్పదండిలో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతి ఊరికి వచ్చిండు, ఏడ్చుకుంటూ తిరిగిండు. మా ఆడబిడ్డలందరూ సెంటిమెంట్కి పడిపోయింది. ఏమన్నాడు అన్నాడు? తులం బంగారం ఇస్తా, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కోడలుంటే 2500, అత్తలుంటే నెలకు 4000, కేసీఆర్ ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తాడు, మేమిద్దరికి ఇస్తాం, 4,000 ఇస్తాం, స్కూటీలు కొనిస్తాం, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తాం, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా అని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆనాడు మీ ఓట్లు దండుకున్నారు. ఫలితంగా రవిశంకర్ అన్న ఓడిపోయిండు. అక్కడ కేసీఆర్ గారు కూడా మరి ప్రభుత్వం పోయింది. మరి అలా 100 రోజుల్లోనే అన్ని చేస్తాం, 100 రోజుల గ్యారంటీ 6 గ్యారంటీలు అని ఊదరగొట్టి ఇంటింటికి సంతకాలు పెట్టి కార్డులు పంపి మీ ఇళ్లకు అన్ని పంపిండ్రు. రైతన్నలకు చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఎంబడే చేస్తా, రాగానే డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా అని డైలాగులు కొట్టిండు. 500 రూపాయల బోనస్ ఇస్తా కింటాల్ కన్నాడు. అదే విధంగా 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. ఇన్ని మాటలు చెప్పింది. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను ఒకటే అడుగుతున్నా, రైతు బంధు వచ్చిందా? రైతు బంధు మొత్తం వచ్చిందా రాలేదా? 15,000 వచ్చిందా? రేవంత్ రెడ్డి చెప్పిన 15,000 వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టు. 15,000 వచ్చిందా ఎవరికన్నా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వినబడతలేదు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? 500 బోనస్ వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? నెలకు 2,500 వచ్చిందా? నెలకు 4,000 వచ్చిందా? ఇంకేమొచ్చింది మరి? ఫ్రీ స్కూటీలు వచ్చినాయా? ఒక నెల పెన్షన్ కొట్టిండు. కొత్తగా 4,000 నెలకు కొత్తగా 4,000 ఇచ్చుడు కాదు, జనవరి నెల 2,000 కూడా కొట్టిండు రేవంత్ రెడ్డి. ఒక గంట లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మేమేమో అప్పుడు వచ్చి మొత్తుకుంటే మీరు నమ్మలేదు మమ్మల్ని. 1-2 సార్లు వీళ్ళకి వేసినాం కదా, ఒక తప్ప వాడు ఊకెడుతాను మనకి ఎత్తేంది అని చెప్పి ఆయన గుద్దినందుకు ఇప్పుడు ఏమైంది? ఉన్న కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి, మంచిలు దిక్కులేవు. 4,000 కాదు కదా, ఉన్న 2,000కే గతి లేని పరిస్థితి వచ్చింది. నేను చెప్పేది కరెక్టేనా? ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు ఒకసారి చేయలేవట్టు. ఇల్లు నేనేం బలవంతం పెట్టా, మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు చేయలేవట్టు. ఒక్కసారి సరిగా లేవట్టు, మొత్తం లేవట్టు చూద్దాం. మరి మళ్ళా కేసీఆర్ తెచ్చుకుందామంటే ఒకటే ఒక్క ఉపాయం ఉంది. మీరు 10-12 ఎంపీలు గెలిపిస్తే సంవత్సరం లోపల మళ్లీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాకు కారు గుర్తుకు ఓటేయండి, 10-12 ఎంపీలు గెలిపించండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు మళ్లీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. ఆనాడు 2004లో మీరు కరీంనగర్ లో కేసీఆర్ గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే పోయిండు. ఆనాడు ఢిల్లీలో అగ్గిపెట్టిండు. 32 పార్టీలను ఒప్పించి మీకు మాట ఇచ్చినట్టే తెలంగాణ తీసుకొచ్చి మీ కళ్ళ ముంగట పెట్టిండు. ఇద్దరే ఎంపీలతో అంత గొప్ప పని చేసిండు కేసీఆర్. మరి నేను అంటున్నా,
ఇవాళ మీరు 12 మందిని మాకు అప్పచెప్తే వీళ్ళ మెడలు వంచి మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టడం కష్టమవుతుందా ఆలోచించండి. ఇంకొక మాట కూడా అడుగుతున్నా. నిన్నగాక మొన్న నేను మా సిరిసిల్ల బస్ స్టాండ్ కాడికి పోయినా. బస్ స్టాండ్ కాడికి పోతే అక్కడ ఒక ఆడబిడ్డ కలిసింది. ఏ ఊరికి పోతున్నావమ్మా అన్న. నర్మాల పోతున్నా అన్న, గంభీరపేట అన్నది. ఏంటి ఫ్రీ బస్ అయినా అన్న. ఫ్రీ బస్ అన్నది. బాగుందా అన్న. ఏం బాగుండు అన్న, అలా 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కుతారు. చేతుల సంటి పిల్లలు దించరాదు, ఎత్తుకోరాదు. చచ్చిపోతున్నామా ఆ ఒత్తిడిలో ఏం చేయాలి? ఓదికి ఎండగొడుతుంది, సీట్ దొరకదు, చేయి గుంచుతున్నాయి. ఏడ చావాలి నేను, ఇదివరకే బాగుండే పోన్నది. అట్లా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ చెప్తున్నది, అన్నా ఏదో అనుకున్నాం 2500 వస్తుంది అనుకున్నాం, ఫ్రీ బస్సు ఫ్రీ బంగారం అంటే మోసపోయినాం అనే మాట అందరు చెప్తున్నారు. రైతులు చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీ అంటే 15,000 అంటే బోనస్ అంటే నమ్మినమన్నా నమ్మిన పాపానికి ఇయ్యాలా నష్టపోయినామని చెప్తున్నారు. తినే పల్లెంలో మన్ను పోసుకున్నాం, పాలిచ్చే బర్రెని వద్దనుకొని పొడిసే దున్నపోతు తెచ్చుకున్నాం, ఏం చేయమంటామని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు మా అన్నలు తమ్ముళ్ళు. మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మీ అందరినీ కోరేది ఒకటే ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు మా ఆడబిడ్డలు బెదిరిస్తున్నాడు. ఏమంటుండు మరి ఈ ఎలక్షన్లకి నా కాంగ్రెస్ ఓడిపోతే మన ఉన్న ఫ్రీ బస్సు కూడా ఎత్తేస్తా అంటుండు. మాట్లాడటానికి సిగ్గుండాలనా? చెప్పిందేమో 420 హామీలు, 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నాడు. ఇవాళ ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఒకటే ఒకటి అమలు చేస్తే ఆ ఫ్రీ బస్సు దాన్ని కూడా తీసేస్తా అని బెదిరిస్తున్నాడు. నేను మీ అందరికి ఒకటే మాటిస్తున్నా, మీరు మాకు ఓటేసి గులాబీ కండువాన్ని గెలిపిస్తే మెడలు వంచి రేవంత్ రెడ్డి మెడలు వంచి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా వేటాడుతాం ఎంబడబడి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇచ్చిన ప్రతి హామీని ఎంబడబడి గల్లావట్టి నిలదీసి చేయించే బాధ్యత మాకు. మీరు ఆలోచించండి. ఇవాళ ఇక్కడ 2-3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఆయన ఒక ఆయన ఎవరినో కొత్త ఆయన పెట్టిండ్రు. ఆయన ఎవడో ఎవరికి తెలియదు. చొప్పదండి చౌరస్తాలు వచ్చిన కండు వేసుకోకుండా ఇక్కడ నిలబడ్డాడు ఈ చౌరస్తాల. నాకు తెలిసేది ఎవరు కూడా గుర్తుపట్టరు ఆయన. ఏ ఒక్క మంచి గుర్తుపట్టాడు ఆయన. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టారు. ఎవడో బస్ కోసం ఎదురు చూస్తున్నామో అనుకుంటారు. కాసోటోని తీసుకొచ్చి వాళ్ళ క్యాండిడేట్ పెట్టారు. ఇక్కడ జీవన్ రెడ్డి గారు నిలబడతా అన్నాడు, ప్రవీణ్ రెడ్డి నిలబడతా అన్నాడు, మాజీ ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు కొద్దిగా గట్టి నాయకులు. వాళ్ళిద్దరిని కాదని ఈ డమ్మీ క్యాండిడేట్లు తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ నిలబెట్టారు. ఏంది దాని తాత్పర్యం? ఏంది వాళ్ళ ఉద్దేశం? ఏంటంటే బండి సంజయ్కి లాభం చేయాలి, వినోద్ కుమార్ నొడగొట్టాలి, కేసీఆర్ బొండిగ విసికి తెలంగాణ గురించి మాట్లాడేటోడు లేకుండా చేయాలి అన్నది ఒక్కటే ఆలోచన. మీ అందరితో నేను కోరేది ఒకటే, తెలంగాణ కోసం మాట్లాడేటోళ్ళు ఉండాలి, కొట్లాటి ఉండాలని మేము చెప్తున్నాం. ఈ గులాబీ జెండా ఉండాలి పార్లమెంట్ లో అని చెప్తున్నాం. ఎందుకు ఉండాలి గులాబీ జెండా? రేపు జూన్ 2 తర్వాత హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. దాన్ని అడ్డుకోవాలంటే ఈ సన్నాసులు కాంగ్రెస్ బీజేపీలతో కాదు, ఒకటే ఒక్క జెండా, గొంతు విప్పి గర్జించే జెండా, గల్లాబెట్టి అడిగే జెండా, పార్లమెంట్ లో నిలదీసే జెండా ఈ గులాబీ జెండా. అందుకే పార్లమెంట్ లో ఉండాలి, మన వాణి అక్కడ వినిపించాలి. అదొక్కటే కాదు, మీ చొప్పదండికి గోదావరి నీళ్లు వస్తాయి. ఈ గోదావరి నీళ్లను మన అవసరాలు తీరకుండానే కిందికి తీసుకుపోతా అంటున్నాడు. తమిళనాడుకు కర్ణాటకకు తీసుకుపోతా, కావేరీ నదులు కలుపుతా అని ప్రధానమంత్రి అంటున్నాడు. మరి నదుల అనుసంధానం అనే అందమైన మాటలో మన అవసరాలు తీరకుండానే కింది కొట్టబోతా నీళ్లు అంటున్నాడు. మరి కిందికి నీళ్లు కొట్టబోతున్నంటే బీజేపీ వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో దాన్ని అడ్డుకునే శక్తి ఉంటుందా? పార్లమెంట్ లో ఉండదు. మాట్లాడలేరు, గొంతు విప్పలేరు. వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ తప్ప బీజేపీ కాంగ్రెస్ వాళ్ళతో ఊదు కాలది, తీరు లేవని. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఈ గులాబీ జెండా ఉంటేనే రేపు గోదావరి నీళ్లలో మన రైతాంగానికి, మన వ్యవసాయానికి అన్యాయం జరిగితే గర్జించేది, గల్లా పట్టేది, నిలదీసేది ఈ గులాబీ జెండా తప్ప ఇంకోటి కానే కాదు. దయచేసి మా ఆడబిడ్డలు నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ బీజేపీ ఎంపీ బండి సంజయ్ని ఏం చేసినవయ్యా 5 ఏళ్లు చెప్పు అంటే చెప్పనికి ఏమీ లేదు. గట్టిగా అడిగినాం అనుకో ఏమనంటే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ తప్ప చెప్పేదానికి ఏం లేదు. పంపిండా ఇంటింటికి అక్షింతలు వచ్చినాయా? ఆ అక్షింతలు ఆడికెళ్ళి రాలేదు, గిడికెళ్ళి వచ్చినాయి. కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపిరు, మీ ఇంటికి పంపిర్రు, దేవుడు అని చెప్పి ఇలా బోగస్ కూర్చోట్టు చెప్తాను. తెలుసుకోరు మీరు కావాలంటే. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, రాముడు అందరివాడు, రాముడు దేవుడు. రాముడు లాంగల్ దొంగల కోటేమని చెప్పలే.
రాముడు కూడా పని చేయని సన్నాసుల కోటేయమని చెప్పలే. రామునికి ఏం కాదు, బీజేపీ ఓడిపోయినా, బీజేపీ అనే పార్టీ చచ్చిపోయినా శ్రీరామునికి ఏం కాదు. నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా. బీజేపీ వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే ఏదో వాళ్ళే దేవుణ్ణి కాపాడుతున్నట్టు, వాళ్ళకే మనకు దేవుణ్ణి పరిచయం చేసినట్టు, కట్టు బొట్టు వాళ్ళే నేర్పినట్టు, పండుగ గిండుగ మొత్తం వాళ్ళు లేనప్పుడు బోనాలు లేవా, పోచమ్మ పూజలు చేయలేదా, మనం పండుగలు చేసుకోలేదా, పెద్దమ్మ పండుగ చేసుకోలేదా, ఎల్లమ్మ పండుగ చేసుకోలేదా, సిద్ధోగం చేసుకోలేదా, ఏం చేయలేదు. మల్లన్నకు మొక్కమా, అన్ని పండుగలు చేసుకుంటాం, దసరా చేసుకుంటాం, దీపావళి చేసుకుంటాం. కానీ వాళ్ళే దేవుణ్ణి పరిచయం చేసినట్టు ఇలా పోజులు కొడతా ఉన్నారు. 5 ఏళ్లలో అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. సిలిండర్ 400 సిలిండర్ను 1200 చేసినోడు నరేంద్ర మోడీ. పప్పును, ఉప్పును, నూనెను, చింతపండును అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినోడు నరేంద్ర మోడీ. దేశానికి చేసింది మాత్రం గుండు సున్నా. ఒక్క పని చేయలే, నరికిండు మస్తుగా. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, చేసిండా? చొప్పదండి ఎవరిదైనా డబల్ అయిందా? రైతుల ఆదాయం డబల్ అయిందా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇంటింటికి 15 లక్షలు వచ్చినాయా? రాలే. ఎందుకు వేయాలి మరి బండి సంజయ్ కోటు? 5 ఏళ్లలో గాలి తిరుగుకుంటా గాలి ముచ్చట్లు చెప్పినందుక ఎందుకు వేయాలి? ఆలోచించి ఓటేయండి. ఒక విద్యావంతుడు, చదువుకున్నోడు, మన తరపున ఢిల్లీలో కొట్లాడగలిగే సత్తా ఉన్నవాడు వినోద్ అన్నకు ఓటేసి గెలిపించినట్టయితే కరీంనగర్ ప్రజల వాణి, చొప్పదండి ప్రజల బాధను దేశం ముంగట పెట్టి కావలసిన వసతులు, వనరులు పట్టుకొచ్చే సత్తా ఉన్నాడు. కేసీఆర్ దళంలోని ఒక సభ్యుడు ఢిల్లీకి పోతే మన హక్కుల కోసం రాజీ లేకుండా పోరాటం చేస్తారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోతే వాళ్ళతో ఏం కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మే 13 తారీఖు నాడు దయచేసి పెద్ద ఎత్తున బయటకు వచ్చి మొన్న చేసిన తప్పు మళ్ళా చేయకండి. ఒకసారి ఎవరన్నా మనం మోసం చేస్తే మోసం చేసినోంది తప్పైతుంది. ఒకసారి మనం ఎవరన్నా మోసం చేస్తే మోసం చేసినోంది తప్పైతుంది. రెండవసారి వాన్ చేతుల్నే మనం మోసపోతే మన తప్పైతుంది. 4000 ఇస్తా అన్నోడు, 2500 ఇస్తా అన్నోడు, తులం బంగారం అన్నోడు, స్కూటీలు అన్నోడు, 2 లక్షల రుణమాఫీ అన్నోడు, రైతు భరోసా అన్నోడు ఏమి చేయకపోయినా మళ్ళా వానికే గుద్దితే ఏమంటాడు వాడు? ఏం చేయకపోయినా ఈ పిచ్చోళ్ళు నాకే ఓటేసిండ్రు కాబట్టి నేను ఏం చేయలేదయ్యా అని చెప్పి తప్పించుకొని పోతాడు. అందుకే వాళ్ళ మెడలు వంచి పని చేపియాలంటే 10-12 సీట్లు మాకు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఢిల్లీలో గల్లీలో 2 చోట్ల కూడా మనమే శాసించే పరిస్థితి వస్తుందనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చొప్పదండి ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. గట్టిగా ఒకసారి జై తెలంగాణ అంటే నేను ఓను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే